వాక్యము సెలవిచ్చుచున్నది, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. ఈ వాక్యము ఈ దినాలలో చాలా అవసరం మనకి. సమాజానికి, మనకి, మనందరికీ కూడా ఎంత అవసరం ఇది. ఎందుకు అవసరం అంటున్నామంటే, ఐక్యత లోపించింది. కుటుంబాలలో కానీ, సమాజములో కానీ, బంధాలలో కానీ, మరి ఎక్కడ చూసినా ఈ కాలములో ఐక్యత లోపించింది. లేదు, ఐక్యత లేదు, సమాధానం లేదు. కాబట్టి వాక్యం ముందుగానే మనకి ఏమి రాయించుంది ఇక్కడ, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. మేలు, సహోదరులు ఐక్యంగా ఉండటం ఎంత మేలో తెలుసా. ఒకరికి ఒకరు సహకారులుగా ఉంటారు. ఒకరి కష్ట సుఖములు ఒకరు పంచుకుంటారు. ఇరువురు సలహాలు ఇచ్చుకుంటారు. కష్ట సుఖాల్లో తోడుగా ఉంటారు. ఇదే ఐక్యత. పూర్వదినాల్లో ఉండేది ఐక్యత. ఇప్పుడు ఎక్కడుంది? ఇప్పుడు ఐక్యత లేదు. ఇండివిజువల్గా జీవిస్తున్నారు. ఎవరికి వారే స్వతహాగా ఒంటరిగా జీవించే రోజులు ఇవి. సమాజంలో మనం చూస్తున్నాం, వివాహం అయితే చాలు వేరుగా వెళ్ళిపోతున్నారు. ఐక్యత లేదు. పూర్వదినాలలో వివాహం అయినప్పటికీ